హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. మా ప్రియాతి ప్రేమైనటువంటి జేఎల్ఎం ఆస్పిరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ప్రతి సబ్జెక్ట్ని కూడా డీటెయిల్గా మరి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ పైన మీకు ఆల్ ఫార్ములాస్ క్విక్ రౌండప్ పేరుతోటి సెషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి జేఎల్ఎం సిలబస్లోనే కాంప్లికేటెడ్గా అంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి ఒకానొక సబ్జెక్ట్ ఏసీ సర్క్యూట్స్లోని ఫార్ములాస్ని కవర్ చేస్తూ మరి క్విక్ రౌండప్ సెషన్తో మీ ముందుకు వచ్చాను. సో జనరల్గా ఏసీ సర్క్యూట్స్ చూసినట్లయితే ఇక్కడ ఫార్ములాస్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ఒకే సెషన్లో ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా మరి మెన్షన్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని నేను 3 పార్ట్స్గా కవర్ చేయదలుచుకున్నాను. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఏసీ సర్క్యూట్స్లో ఉన్నటువంటి ప్రతి ఫార్ములా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మీ ముందుకి ఈ సెషన్లో తీసుకొస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఒక నోట్బుక్ తీసుకొని ప్రతి పాయింట్ని డీటెయిల్గా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు మరి షార్ట్ పీరియడ్లో కనుక మనము ఇంపార్టెంట్ పాయింట్స్ని ఫార్ములాస్ని మనం రిఫర్ చేయాలి అంటే మాత్రం కవర్ చేయాలంటే ఖచ్చితంగా షార్ట్ నోట్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో మేము మీ ముందుకు తీసుకొస్తున్న ఈ సెషన్స్ అన్నీ కూడా మీకు షార్ట్ నోట్స్ ఇవ్వడానికి అంటే తక్కువ సమయంలో సిలబస్ని కవర్ చేసే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. సో కాబట్టి వీటన్నిటిని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ యూజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని యాక్సలరేట్ చేస్తారని సో బలంగా నమ్ముతూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుగా ఏసీ సర్క్యూట్ తీసుకున్నట్లయితే చూడండి, జనరల్గా మనకు ఏసీ క్వాంటిటీ అంటే ఏంటి? ఏసీ క్వాంటిటీ అంటే సో నేను ఇక్కడ డెఫినేషన్స్ ఏమీ రాయట్లేదమ్మా, కీ పాయింట్స్ మాత్రం. సో మీకు తెలుసు ఏసీ క్వాంటిటీ ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీ అంటే ఏ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ అనేది కంటిన్యూస్గా టైంతో పాటు వ్యారీ అవుతూ ఉంటుందో దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీ అంటాం. సో జనరల్గా మనది ఏసీ క్వాంటిటీ అనగానే మన కళ్ళ ముందు మెదిలేటటువంటి వేవ్ షేప్ వచ్చేసి సైనుసాయిడల్ వేవ్ షేప్. అలా అని చెప్పేసి కేవలం సైనుసాయిడల్ వేవ్ షేప్ని మనం ఏసీ క్వాంటిటీగా తీసుకోం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏసీ క్వాంటిటీ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ట్రయాంగులర్ వేవ్ని ఒకసారి గమనించండి ఇక్కడ. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ కంటిన్యూస్గా టైంతో పాటుగా చేంజ్ అవుతూ ఉంది. సో ఇది ట్రయాంగులర్ ఏసీ వేవ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏదైనా ఒక వేవ్ ఫామ్లో పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ కనిపించాయనుకోండి, సింపుల్గా ఒక బ్లైండ్ నోట్గా తీసుకోండి, అది ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీ. సో పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కనిపించాయంటే ఆల్టర్నేటివ్ కరెంట్ క్వాంటిటీ. సో ఇది ట్రయాంగులర్ వేవ్. అదేవిధంగా మనం తీసుకుంటే సో ఇది ఒక స్క్వేర్ వేవ్గా తీసుకోండి ఇక్కడ, స్క్వేర్ వేవ్. సో ఇది కూడా పాజిటివ్ మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్స్ కలిగి ఉంది ఇక్కడ. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు కూడా టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది V ఆఫ్ టీ, ఇది I ఆఫ్ టీ అనుకోండి. సో ఇది ఒక స్క్వేర్ వేవ్ రైట్. కానీ మనం ఎప్పుడు కూడా మనం డీల్ చేస్తున్నటువంటి ఏసీ క్వాంటిటీ వచ్చేసి సైనుసాయిడల్ ఏసీ క్వాంటిటీ. సో మిగతా వేవ్ షేప్స్తో మనం కంపేర్ చేస్తే సైనుసాయిడల్ వేవ్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సైనుసాయిడల్ వేవ్ షేప్లో మనకి డిస్టార్షన్ అనేది తక్కువగా ఉంటుంది. మిగతా సిగ్నల్స్తో మనం కంపేర్ చేస్తే సైనుసాయిడల్ వేవ్ యొక్క మ్యాథమెటికల్ అనాలిసిస్ కూడా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మనకి ఎన్నో ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్ షేప్స్ ఉన్నా మనం సైనుసాయిడల్ వేవ్ షేప్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పటి నుంచి ఏసీ వేవ్ అనగానే, ఏసీ వోల్టేజ్ అనగానే మనం గుర్తెచ్చుకోవాల్సింది సైనుసాయిడల్ వేవ్ షేప్. సో దీన్ని మనం క్లియర్గా సైనుసాయిడల్ వేవ్ షేప్ అని అంటున్నాం, సైనుసాయిడల్ వేవ్ షేప్. సో మీకు ముందే చెప్పాను, మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీ అనగానే దేని మ్యాగ్నిట్యూడ్ అయితే దేని ఫేజ్ అయితే కంటిన్యూస్గా టైంతో పాటుగా చేంజ్ అవుతుందో దాన్నే మనం ఏసీ క్వాంటిటీగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, సో ఈ ఇన్స్టాంట్లో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 0. సో ఈ మ్యాగ్నిట్యూడ్ క్రమంగా పెరుగుతూ ఒకనొక ఇన్స్టాంట్లో మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, తర్వాత మళ్ళీ క్రమంగా తగ్గుతూ మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ 0 అయిపోతుంది. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతూ ఒక ఇన్స్టాంట్లో మ్యాక్సిమం అవుతుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా టైంతో పాటుగా మీరు గమనించినట్లయితే మ్యాగ్నిట్యూడ్ వేరీ అవుతూ ఉంది.
మరి దీన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ కరెంట్ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఫ్లో అయింది అని అనుకుంటే, నెగటివ్ హాఫ్ సైకిల్ కరెంట్ అనేది బి నుంచి ఏకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి హాఫ్ సైకిల్ ఈ కరెంట్ తన డైరెక్షన్ ని మార్చుకోవడం ఉంటుంది. ఫేజ్ అనేది టైంతో పాటుగా మారుతుంది కాబట్టి మరి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కూడా టైంతో పాటుగా కంటిన్యూస్గా చేంజ్ అవడం వల్ల, ఆల్టర్ అవడం వల్ల వీటిని ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీస్ అంటాం. సో చూడండి, ఇక్కడ ముందుగా మనం టైం పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఏసీ క్వాంటిటీకి టైం పీరియడ్ అంటే ఏంటి? టైం పీరియడ్, సో చూడండి, మనం ఒక ఏసీ వేవ్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఎన్నో సైకిల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ పాజిటివ్ అండ్ నెగటివ్ హాఫ్ సైకిల్, పాజిటివ్ మరియు నెగటివ్ హాఫ్ సైకిల్. జనరల్గా ఒక సైకిల్ అని మనం దేన్ని ట్రీట్ చేస్తామంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగటివ్ హాఫ్ సైకిల్ కలిపి దీన్ని మనం వన్ సైకిల్గా తీసుకుంటాం. వన్ సైకిల్, ఒక పాజిటివ్, ఒక సెట్ ఆఫ్, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగటివ్ హాఫ్ సైకిల్, ఈ సెట్ని మనం ఒక సైకిల్గా తీసుకుంటాం. చూడండి, ఈ సైకిల్ చేయడానికి అంటే ఈ అన్ని సైకిల్ జనరేట్ అవడానికి కొంత టైం పడుతుంది. ఒక సైకిల్ ప్రొడ్యూస్ అవడానికి పట్టే టైం ఏదైతే ఉందో ఈ టైం, దీన్నే మనం ఏమంటాం? టైం పీరియడ్ అని అంటాం. అంటే ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ సైకిల్. సింపుల్ చెప్పాలంటే చూడండి, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ సైకిల్. ఒక సైకిల్ చేయడానికి పట్టే సమయాన్ని మనం టైం పీరియడ్ అంటాం. టైం పీరియడ్ని మనం క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తున్నాం. టైం పీరియడ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ టీ. మరి టైం పీరియడ్ అంటే టైమే కాబట్టి దీనికి యూనిట్స్ జనరల్గా సెకండ్స్. సో టైం పీరియడ్ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. సో మరి టైం పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. ఒక సైకిల్ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంనే టైం పీరియడ్ అంటున్నాం. టైం పీరియడ్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తున్నాం. దానికి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. నెక్స్ట్ మనం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే చూడండి, ప్రతి ఏసీ వేవ్ కూడా కొన్ని సైకిల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, మరి కొన్ని సైకిల్స్ని కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సైకిల్స్. సో ప్లస్ మైనస్, సో ఒకదాని తర్వాత ఒకటి ఈ పాజిటివ్ మరియు నెగటివ్ ఆఫ్ సైకిల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని తీసుకుంటే ఇది సైకిల్ 1, సో అదేవిధంగా ఇది సైకిల్ 2, నెక్స్ట్ సైకిల్ 3, ఈ విధంగా ఎన్నో సైకిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైంని ఈ విధంగా రిప్రజెంట్, ఇది 1, 0.5, ఈ విధంగా మనం టైం పీరియడ్గా తీసుకున్నట్లయితే చూడండి, మనకి 1 సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే ప్రొడ్యూస్ చేయబడ్డాయో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇది 1, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 0.5 సెకండ్స్ ఇలా ఉందనుకోండి. అంటే ఇప్పుడు చూడండి, మనం 1 సెకండ్లో ఇప్పుడు ఎన్ని సైకిల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? ఇక్కడ సైకిల్ 1, సైకిల్ 2 కదా, అంటే 2 సైకిల్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 2 cycles per second, అంటే 2 hertz. అంటే చూడండి, ఫ్రీక్వెన్సీని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ప్రొడ్యూస్ in 1 second. Number of cycles produced in 1 second is known as frequency. మరి ఫ్రీక్వెన్సీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఈ వేవ్ ఫామ్ ప్రకారం మనకి ఈ ఏసీ క్వాంటిటీ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏసీ వోల్టేజ్ అనుకుందాం. సో ఇక్కడ మనం 1 సెకండ్ వరకు తీసుకోవాలి. 1 సెకండ్ వరకు చూసినట్లయితే సైకిల్ 1 మరియు సైకిల్ 2 సైకిల్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ చూడండి, 2 cycles are produced in 1 second. అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 cycles per second. అంటే అర్థం ఏంటి? 1 సెకండ్లో 2 సైకిల్స్ ప్రొడ్యూస్ అయ్యాయని అర్థము. మరి సైకిల్స్ పర్ సెకండ్ నే సింపుల్గా మనం హెర్ట్జ్ అంటాం. సో చూడండి, one hertz is equal to 1 cycle per second. సో ఫ్రీక్వెన్సీకి ప్రమాణాలు ఏంటి? యూనిట్స్ ఏంటి? 2 సైకిల్స్ పర్ సెకండ్ లేదా హెర్ట్జ్. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రీక్వెన్సీని మనం దేంట్లో మెజర్ చేస్తుంటే సైకిల్స్ పర్ సెకండ్ లేదా హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే 1 సెకండ్లో ఎన్ని సైకిల్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీని మనం స్మాల్ ఎఫ్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇకపోతే టైం పీరియడ్కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో రిలేషన్ ఏంటి? రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/f,
ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t అంటే రెసిప్రొకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీని రివర్స్ చేస్తే టైం పీరియడ్ వస్తుంది, టైం పీరియడ్ రివర్స్ చేస్తే ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 1/f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఈ ఫార్ములా కనుక మనం తీసుకున్నాం అంటే ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏమవుతుందమ్మా? సో 1 టైం పీరియడ్కి యూనిట్ సెకండ్, 1/సెకండ్ అంటే దీన్ని సెకండ్ని పైకి తీసుకొచ్చేస్తే సెకండ్ ఇన్వర్స్ అంటే ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి ఓవరాల్గా చూడండి యూనిట్స్ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ వచ్చేసి సైకిల్స్ పర్ సెకండ్ కావచ్చు, లేదంటే ఆర్ హెడ్జ్ ఆర్ సెకండ్ ఇన్వర్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీకి యూనిట్స్. ఇప్పుడు మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుందాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీని మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీ జనరల్గా ఎఫ్ అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ స్టాండ్స్ ఫర్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. నార్మల్ ఫ్రీక్వెన్సీని మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తున్నాం? మనం సైకిల్స్ పర్ సెకండ్. మరి యాంగులర్ ఫ్రీక్వెన్సీని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? మనం చూడండి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటే చూడండి నార్మల్ ఫ్రీక్వెన్సీని స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తే యాంగులర్ ఫ్రీక్వెన్సీని మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మనం రేడియన్స్ పర్ సెకండ్స్లో మెజర్ చేస్తాం. రేడియన్స్ పర్ సెకండ్స్ అంటే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి అనేది నార్మల్ ఫ్రీక్వెన్సీ అయితే, ఒక సెకండ్లో ఎన్ని రేడియన్స్ చేయబడ్డాయి అనేది మనకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఒక సైకిల్ కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి ఇది ఒక సైకిల్, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇది, సో నెగటివ్ హాఫ్ సైకిల్, ఇది వన్ సైకిల్. మరి ఒక సైకిల్ చేయడానికి పట్టేది టైం ఎంత? మనకి టైం పీరియడ్ క్యాపిటల్ T. సో జనరల్గా మనం ఈ సైకిల్ని ఒక కంప్లీట్ రొటేషన్తో కంపేర్ చేస్తే ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, నెక్స్ట్ మన 360 degrees. అంటే వన్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ రొటేషన్గా మనం తీసుకుంటే ఇది ఏమవుతుంది మనకి 360 degrees. అంటే 360 degrees ఈక్వల్ టు ఏంటి? 2π రేడియన్స్. సో చూడండి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనకు సైన్స్లో మెకానిక్స్ ప్రకారం ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు dθ/dt అంటే ఇట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో వచ్చిన మార్పు రేటు. ఒమేగా ఈజ్ ఈక్వల్ dθ/, అంటే ఇప్పుడు ఎంత యాంగిల్ ఇక్కడ చూడండి ఒక సైకిల్కి ఎంత యాంగిల్ అంటే 2π రేడియన్స్, 2π బై మరి టైం ఎంత అంటే మనకి టైం పీరియడ్. మరి ఈ సైకిల్ చేయడానికి పట్టిన టైం క్యాపిటల్ T కాబట్టి క్యాపిటల్ T. సో ఇప్పుడు చూడండి మనకు సో సింపుల్గా 2π/t అంటే ఒమేగాకి ఎక్స్ప్రెషన్ అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీకి మరియు టైం పీరియడ్కి మధ్యలో ఉన్న రిలేషన్ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/t. దీన్నే మనం ఒకవేళ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π × 1/tగా రాసుకుంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం మరి ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్, రెసిప్రొకల్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఇప్పటి వరకు ఉన్న ఫార్ములాస్ ఒకసారి మనం తీసుకుంటే ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు 1/f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. సో దీని నుంచి మనకు T ఈజ్ ఈక్వల్ టు ఏముంది? T ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా, T ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములాస్ 2π అని పంపించాం అనుకోండి ఒమేగా/2π. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ రైట్. ఇప్పుడు మనం పీక్ వాల్యూ అంటే డిస్కస్ చేద్దాం. పీక్ వాల్యూ అంటే ఏంటి? పీక్ వాల్యూ సో ఒక ఏసీ వోల్టేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏసీ వోల్టేజ్ ఇది ఈ విధంగా వేరీ అవుతా ఉంది, పాజిటివ్ మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్స్ కలిగి ఉంది. సో ఇది పాజిటివ్ మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్స్లో ఇది కలిగి ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూ ఇది +Vm అనుకుందాం, ఇది -Vm. సో ఈ పాజిటివ్ మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే ఇది ఉండే హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ కదా హైయెస్ట్ వాల్యూ ఉంది. ఈ హైయెస్ట్ వాల్యూ దీన్నే మనం పీక్ వాల్యూ అంటాం. సో దిస్ ఈజ్ వాట్ పీక్ వాల్యూ. పీక్ వాల్యూ. సో పీక్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తాం? జనరల్గా పీక్ వాల్యూ అన్న మాక్సిమం వాల్యూ, పీక్ వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ, క్రెస్ట్ వాల్యూ ఆల్ ఆర్ సేమ్. పీక్ వాల్యూ అన్న క్రెస్ట్ వాల్యూ అన్న మాక్సిమం వాల్యూ అన్న ఒకటే. పీక్ వాల్యూని జనరల్గా మనం ఎం యూజ్ చేస్తాం. వోల్టేజ్ యొక్క చూడండి వోల్టేజ్ యొక్క మాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేయాలంటే Vm, కరెంట్ యొక్క మాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేయాలంటే మనం Im, పవర్ యొక్క మాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేయాలంటే Pm వాడతాం. M అనేది మాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ చూడండి సో మనం
ఒక వేవ్ ఈ విధంగా ఉంది రైట్. సో ప్లస్ మైనస్ సో దీని యొక్క 10 volts ప్లస్ 10 volts, పాజిటివ్ పీక్ ప్లస్ 10 volts, నెగిటివ్ పీక్ మైనస్ 10 volts. ఇది ఏసీ వోల్టేజ్. దీని యొక్క పీక్ వాల్యూని కనుక్కోండి అంటే నేరుగా రాస్తాం. సో దీని యొక్క పీక్ వాల్యూ Vm ఈజ్ఈక్వల్ టు హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి 10 volt కాబట్టి Vm ఈజ్ఈక్వల్ టు 10 volts. ఒకవేళ మనం ఒక ఏసీ కరెంట్ తీసుకుందాం అనుకోండి సో ప్లస్ మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏసీ కరెంట్. సో దీని యొక్క పాజిటివ్ పీక్ తీసుకున్నట్లయితే పాజిటివ్ పీక్ ప్లస్ 4 amperes, నెగటివ్ పీక్ వచ్చేసి మైనస్ 4 amperes, మరి దీని యొక్క పీక్ వాల్యూ వచ్చేసి ప్లస్ 4 amperes. హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి ప్లస్ 4 amperes. పీక్ టు పీక్ వాల్యూ అంటే ఏంటి? నెక్స్ట్ మనం డిస్కస్ చేసే వాల్యూ అంటే పీక్ టు పీక్ వాల్యూ అంటే చూడండి ఇక్కడ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే వేవ్ అంటే ఇంతకుముందు తీసుకున్న వేవ్ ఫామ్నే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 volts ప్లస్ 20 volts, ఇది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ వేవ్. నెక్స్ట్ ఇది మైనస్ 20 volts. సో పీక్ టు పీక్ వాల్యూని ఎలా కనుక్కుంటాం? దీనికి ఇది పాజిటివ్ పీక్, ఇది నెగిటివ్ పీక్, వీటి మధ్య దూరాన్ని మనం పీక్ టు పీక్ అంటాం. పీక్ టు పీక్ అంటే పీక్ టు పీక్ వోల్టేజ్ అని. ఇప్పుడు దీనికి పీక్ వాల్యూ అంటే మీరు నేరుగా చెప్తారు ఇదంతమ్మా Vm ఈజ్ఈక్వల్ టు 20 volts. మరి పీక్ టు పీక్ వాల్యూ ఎంత? పీక్ టు పీక్ పాజిటివ్ పీక్ నుంచి నెగిటివ్ పీక్ మధ్య ఎంత ఉంది గ్యాప్? ఇది 20 ప్లస్ 20. గుర్తుని మీరు కన్సిడర్ చేయకండి. అలా అని చెప్పేసి పీక్ టు పీక్ వాల్యూ ప్లస్ 20 మైనస్ 20 జీరో అని కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ డిస్టెన్స్ అంటే ఈ వాల్యూ, ఈ లెంత్ 20, ఈ లెంత్ 20 కాబట్టి 20 ప్లస్ 20 ఎంత అవుతుంది మనకి 40. 20 ప్లస్ 20 40 volts. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఐ పీక్ టు పీక్, ఈ వేవ్లో పీక్ టు పీక్ వాల్యూ ఎంత? ఇది చూడండి పాజిటివ్ పీక్ నుంచి నెగిటివ్ పీక్ మధ్య డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ. సో ఈ వాల్యూ ఎంత? 4 ప్లస్ 4 అంటే 8 amperes. ఇది పీక్ టు పీక్ వాల్యూ. ఇకపోతే ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టాంట్లో మీకు ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఏసీ వేవ్లో కంటిన్యూస్గా మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది, డైరెక్షన్ అంటే ఫేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది టైంతో పాటుగా. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టాంట్లో ఒక పర్టికులర్ సెకండ్లో కనుక మనం అది ఎంత మ్యాగ్నిట్యూడ్ కలిగింది, దాని యొక్క ఫేజ్ ఏంటి కనుక్కోవాలంటే కనుక్కుంటున్నామంటే ఆ వాల్యూనే ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటారు. ఇన్స్టాంటేనియస్ వాల్యూ రైట్. సో మనం ఒక ఏసీ వోల్టేజ్ వేవ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ఏసీ వోల్టేజ్ వేవ్ని మనం తీసుకుంటే చూడండి కంటిన్యూస్గా ఈ మ్యాగ్నిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టాంట్ తీసుకున్నా T0 అనే ఇన్స్టాంట్. ఇక్కడ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఇది, దీని యొక్క డైరెక్షన్ అంటే ఇవి. సో ఇవి కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఇన్స్టాంట్లో ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూ అని అంటారు. ఇన్స్టాంటేనియస్ వాల్యూ రైట్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏసీ వోల్టేజ్ అనుకుంటే వోల్టేజ్ యొక్క ఇన్స్టాంటేనియస్. సో వాట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్? ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ విషయానికి వస్తే వోల్టేజ్ యొక్క ఇన్స్టాంటేనియస్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే చూడండి V of t is equal to Vm sin omega t plus or minus theta. అదేవిధంగా మనం కరెంట్ యొక్క ఇన్స్టాంటేనియస్ వాల్యూని IV అంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ కనుక తీసుకున్నట్లయితే I of t is equal to Im sin of omega t plus or minus theta. ఒకవేళ ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ పవర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ పవర్ తీసుకుంటే P of t is equal to Pm sin omega t plus or minus theta. omega t plus or minus theta. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా Vm అంటే వోల్టేజ్ యొక్క పీక్ వాల్యూ, Im అంటే కరెంట్ యొక్క పీక్ వాల్యూ, Pm అంటే పవర్ యొక్క పీక్ వాల్యూ. సో ఇందులో ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, T అంటే టైం, టీటా అనేది ఫేజ్ యాంగిల్. మీకు తెలుసు టీటా అంటే ఫేజ్ యాంగిల్. మీకు డౌట్ అవుతుంది ఎప్పుడు మనం ప్లస్ తీసుకోవాలి ఎప్పుడు మైనస్ కొంటే మైనస్ అనేది లాగింగ్. చూడండి ఇక్కడ మనకి మైనస్ అనేది లాగింగ్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ దీంట్లో ప్లస్ అనేది లీడింగ్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక ఏసీ వేవ్ వోల్టేజ్ వేవ్ ఇలా ఉంది.
ఇది v ఆఫ్ టీ అనుకుందాం. v ఆఫ్ టీ, దీని యొక్క పీక్ వాల్యూ vm, పాజిటివ్ పీక్ vm, నెగిటివ్ పీక్ -vm అనుకుంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 0 దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దీని పీక్ వాల్యూ vm కాబట్టి vm sin చూడండి ఇది ఒమేగా టీ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఒమేగా టీ. టీటా అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? మైనస్, ఇది 0 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 0. సో అప్పుడు ఏముంది? v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు vm sin ఒమేగా టీ. అంటే ఏదన్నా ఒక ఏసీ వోల్టేజ్ వేవ్ 0 దగ్గర స్టార్ట్ అవుతే అది దానికి టీటా ఉంటుంది. ఇంకా దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంటే v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు vm sin ఒమేగా టీ. అదేవిధంగా ఒక కరెంట్ ఈ విధంగా ఉంది. ఓ కరెంట్ వేవ్ కనుక అది కూడా 0 దగ్గర ఇలా స్టార్ట్ అయింది అనుకోండి, i ఆఫ్ టీ, దాని యొక్క పీక్ వాల్యూ im కనుక అనుకున్నట్లయితే దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుంది? i ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు im sin ఒమేగా టీ. అంటే 0 దగ్గర ప్రారంభమైనటువంటి ఏసీ వేవ్స్ కి టీటా అనేది ఉండదు. సో డైరెక్ట్ గా అంటే సైన్ ఒమేగా టీ టర్మ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ 0 దగ్గర కాకుండా వేరే దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. సో వేవ్ వచ్చేసి క్లియర్గా, సో ఇది v ఆఫ్ టీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ వేవ్. నెక్స్ట్ ఇప్పుడు వేవ్ వచ్చేసి ఈ విధంగా స్టార్ట్ అయింది. దీని యొక్క పీక్ వాల్యూ vm 0 దగ్గర కాకుండా టీటా అనే యాంగిల్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. అంటే ఇది 0 తర్వాత వచ్చింది. అంటే 0 తర్వాత రావడం అంటే వెనకబడి ఉండడం, దీన్ని లాగింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ వేవ్ ఎలా ఉందంటే 0 తర్వాత వచ్చింది కాబట్టి లాగింగ్లో ఉంది. మరి ఎంత యాంగిల్లో లాగింగ్ ఉంది? టీటా యాంగిల్ వెనకబడి ఉంది. సో కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క పీక్ వాల్యూ వచ్చేసి vm sin ఒమేగా టీ. లాగింగ్ యాంగిల్ ఇంతకుముందే చెప్పాను, లాగింగ్ అయితే మనం ఏం తీసుకుంటున్నాం? మైనస్. సో లాగింగ్ కాబట్టి మైనస్, క్లియర్గా మైనస్ ఎంత యాంగిల్ వెనకబడి ఉంది? టీటా. అంటే ఇక్కడ సో v అనేది v లాగ్స్ బై అన్ యాంగిల్ వాట్ హియర్ టీటాతో వెనకబడి ఉంది ఇక్కడ, ఇది లాగింగ్. మరి ఒకవేళ అలా కాకుండా వేవ్ ఇలా ఉందనుకోండి, అదే వోల్టేజ్ వేవ్ ఏ విధంగా ఉంది? సో అంటే 0 కంటే ముందే, సో క్లియర్గా చూడండి ఇక్కడ 0 కంటే ముందే ఈ వేవ్ వస్తుంది. 0 కంటే ముందే ఈ వేవ్ ఇలా వస్తుంది. సో దీని యొక్క పీక్ వాల్యూని మనం vm అనుకుందాం, పీక్ వాల్యూ vm అనుకుందాం. సో 0 కంటే ముందే టీటా అంటే లెఫ్ట్, 0కి లెఫ్ట్ సైడ్ ఉందంటే ఈ యాంగిల్ ఏముంటుంది? నెగటివ్ ఉంటుంది, మైనస్ టీటా. అంటే 0 కంటే ముందే వచ్చింది అంటే ఈ వేవ్ ఏంటి? లీడింగ్. దీన్ని ఏమంటాం? లీడింగ్. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్రెషన్ రాయండి, v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు vm sin ఒమేగా టీ. మీకు ముందే చెప్పాను ఏంటంటే ఇక్కడ లీడింగ్లో ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ వస్తుంది, ప్లస్ ఎంత యాంగిల్? టీటా, ఒమేగా టీ ప్లస్ టీటా. చూడండి ఈ విధంగా లాగింగ్లో ఉన్నప్పుడు v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు vm sin ఒమేగా టీ మైనస్ టీటా. లీడింగ్లో ఉన్నప్పుడు v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు vm sin ఒమేగా టీ ప్లస్ టీటా. సో ఇంకా మీకు వీటి గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే చూడండి, సో వీటిని మనం డ్రా చేద్దాం. v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 25 sin ఒమేగా టీని డ్రా చేయండి. i ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 40 sin ఒమేగా టీ ప్లస్ 30 degrees డ్రా చేయండి. అదేవిధంగా v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 sin ఒమేగా టీ మైనస్, చూడండి ఒమేగా టీ మైనస్ 45 degrees డ్రా చేయండి. సో క్లియర్గా దీన్ని బట్టి మీకు లీడింగ్ లాగింగ్ అర్థమయ్యని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం డ్రా చేస్తే క్లియర్గా సైన్ ఒమేగా టీ, టీటా లేదు అంటే ఖచ్చితంగా 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో v ఆఫ్ టీ ఇక్కడ సో 0 దగ్గర స్టార్ట్ అయింది ఇది. నెక్స్ట్ దీని యొక్క పీక్ వాల్యూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని యొక్క పీక్ వాల్యూ ఎంత? 25. సో దీని యొక్క పీక్ వాల్యూ 25, రైట్. సో ఇది v ఆఫ్ టీ సరిపోయింది. నెక్స్ట్ ఈ వేవ్ని నేను డ్రా చేస్తున్నా. చూడండి ఇక్కడ ఇది ఒమేగా టీ ప్లస్ 30 అంటే ఇది లీడింగ్, అంటే 30 degrees ముందే రావాలి 0 కంటే ముందు. అంటే ఇక్కడ -30 దగ్గర స్టార్ట్ అవుతుంది, -30. సో ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి, అంటే ఇప్పుడు దీని యొక్క పీక్ వాల్యూ వచ్చేసి ఎంత? 40. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 40 sin ఒమేగా టీ ప్లస్ 30. ఈ వేవ్ని కనుక మనం డ్రా చేస్తే చూడండి ఇక్కడ ఒమేగా టీ -45 అంటే ఇది లాగింగ్, ఇది క్లియర్గా లాగింగ్. 0 తర్వాతకి 45 degrees అండ్ లాగింగ్లో ఉంది అంటే 45 degrees దగ్గర ప్రారంభం అవ్వాలి. సో ఈ విధంగా ఉంటుంది ఈ వేవ్. దీని యొక్క పీక్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే 10, పీక్ వాల్యూ 10. సో ఈ విధంగా మనం సింపుల్గా వేవ్ ఫామ్ నుంచి ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, ఎక్స్ప్రెషన్ నుంచి వేవ్ ఫామ్ని పొందొచ్చు. సో ఇది మనకు ఇన్స్టాంటేనియస్ వాల్యూ. యావరేజ్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే
చూడండి యావరేజ్ వాల్యూ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏసీ క్వాంటిటీ అనగానే మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ రెండు కూడా టైంతో పాటుగా కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం ఏ వాల్యూస్ తీసుకోవాలి అంటే కొన్ని సందర్భంలో యావరేజ్ వాల్యూ తీసుకుంటాం, కొన్ని సందర్భంలో ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటాం. యావరేజ్ వాల్యూ అంటే ఏంటంటే ఈ యావరేజ్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది, సర్క్యూట్లో సరఫరా చేయబడినటువంటి ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏసీ సర్క్యూట్లో సప్లై అయినటువంటి ఛార్జ్ అనేది ఏ వోల్టేజ్ దగ్గర అయితే ఏసీ సర్క్యూట్లో మనం సప్లై చేసిన ఛార్జ్ డీసీ సర్క్యూట్లో సప్లై చేసిన ఛార్జ్కి ఈక్వల్ అవుతుందో ఆ వోల్టేజ్ని జనరల్గా మనం యావరేజ్ వాల్యూ అంటాం. యావరేజ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ వాట్? యావరేజ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్డ్ in circuit. Charge transferred in a circuit. సో చూడండి యావరేజ్ వాల్యూ కనుక మనం తీసుకుంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూని VAVG అని రిప్రజెంట్ చేస్తాం. కరెంట్ అయితే కరెంట్ యొక్క యావరేజ్ వాల్యూని IAVG అని AVG స్టాండ్స్ ఫర్ యావరేజ్ వాల్యూ. అదే పవర్ తీసుకుంటే పవర్ యొక్క యావరేజ్ వాల్యూని PAVG అని రిప్రజెంట్ చేస్తాం. సో వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూ యాక్చువల్గా అంటే అసలు ఫార్ములా అయితే ఏంటంటే మనం చూడండి దీన్ని అయితే మీరు వాడరు, సో దీన్ని మీరు ఉపయోగించి ఏ ప్రాబ్లం చేయరు. కానీ ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి V average equal to 1/T. T అంటే టైం పీరియడ్, 1/T ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to T. దీన్ని ఏం చేయాలంటే ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to T V of T dt. ఇది ఫార్ములా. సో ఇదైతే దీంతో మీరు ఏం పని చేసేది ఉండదు. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. కాకపోతే నేనైతే ఇస్తున్నాను ఇక్కడ యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to T V of T dt. సో ఈ ఫార్ములా ద్వారా యావరేజ్ వాల్యూ కనుక్కుంటాం. కానీ జనరల్గా మీ లెవెల్లో అయితే యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి అంటే సింపుల్గా మనం ఒక ఫార్ములా వాడదాం, ఏరియా బై బేస్. అంటే ఒక కర్వ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఒక ఏసీ వేవ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ వేవ్ అంటే అది ఎంత ఏరియా చేస్తుంది, మనం తీసుకున్నటువంటి బేస్కి ఎంత ఏరియా ఇస్తుంది. సో ఈ ఏరియా బై బేస్ వేసామంటే యావరేజ్ వాల్యూ అనేది వస్తుంది, యావరేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడింటికి మీరు మెయిన్గా యావరేజ్ వాల్యూ గుర్తుపెట్టుకోవడానికి వస్తే వేటికి యావరేజ్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలంటే ప్యూర్ సైనుసాయిడల్కి చూడండి, ప్యూర్ సైనుసాయిడల్ యావరేజ్ వాల్యూ V యావరేజ్ వాల్యూ ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్ మా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఒకసారి జేఎల్ఎంలో అడగబడినటువంటి క్వశ్చన్ ఇది. అదేవిధంగా ఫర్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యావరేజ్ వాల్యూ ఎంత, ఈ ఫార్ములాస్ని ఎక్స్ప్రెషన్ని గుర్తుపెట్టుకోండి నేరుగా. నెక్స్ట్ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ని షార్ట్ ఫామ్లో HWR అని రాస్తున్నాం. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అయితే FWR అని. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ FWR. సో దీనికి V యావరేజ్ వాల్యూ ఏంటంటే చూడండి ఇక్కడ V యావరేజ్ ప్యూర్ సైనుసాయిడల్ వేవ్కి యావరేజ్ వాల్యూ 2Vm/π. మీకు తెలుసు కదా Vm అంటే వోల్టేజ్ పీక్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్. ఇది వోల్టేజ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, వోల్టేజ్ పీక్ వాల్యూ. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి యావరేజ్ వాల్యూ వచ్చి Vm/π. మీకు ప్యూర్ సైనుసాయిడల్కి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి ఎప్పుడు కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి కూడా 2Vm/π దీనికి కూడా. సో ఒకసారి రిపీట్ చేయండి, ప్యూర్ సైనుసాయిడల్కి యావరేజ్ వాల్యూ 2Vm/π. నెక్స్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అయితే Vm/π, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి యావరేజ్ వాల్యూ వచ్చేసి 2Vm/π. కరెంట్కి అయితే కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కనుక్కోండి ఏమవుతుంది మనకి, సైనుసాయిడల్కి కరెంట్ యావరేజ్ I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2Im/π. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కనుక్కోండి సేమ్ I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ Vm/π అయితే ఇక్కడ Im/π. మరి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి అయితే యావరేజ్ వాల్యూ ఆఫ్ ది కరెంట్ యావరేజ్ వాల్యూ ఏంటంటే సేమ్ 2Im/π. సో జస్ట్ మనం వీని వోల్టేజ్ని కరెంట్తో రిప్లేస్ చేస్తాం, సేమ్ ఎక్స్ప్రెషన్స్ మనకు కరెంట్ కూడా వస్తాయి. ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి? ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఫుల్ ఫామ్ అండి, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. యాక్చువల్గా
ఆ ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా మీరేం గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పడం కోసం నేను ఈ ఫార్ములా ఇస్తున్నాను. ఆర్ఎంఎస్ వాల్యూ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/t ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to t v of t హోల్ స్క్వేర్ tt. దీనికి ఎందుకు ఈ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వాల్యూని ఇవాల్యుయేట్ చేయడం కోసం కనుక్కోవడం కోసం మనం స్క్వేర్ రూట్ని వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ రూట్ అనే పదాన్ని తీసుకున్నాం, స్క్వేర్ రూట్ని వాడుతున్నాం. ఇక్కడ ఈ మొత్తం ఫంక్షన్ని మనం టీతో డివైడ్ చేస్తున్నాం. టీ అంటే టైం పీరియడ్, టైం పీరియడ్ అంటే బేస్తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూకి ఇంకో పేరు ఏంటి మీన్. అంటే టీతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే వాల్యూ యావరేజ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం ఒరిజినల్ ఫంక్షన్ని తీసుకోవట్లే తదంగా ఇక్కడ మనం దాని యొక్క స్క్వేర్ని తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని అన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ దేని మీద డిపెండ్ ఉంటుందంటే చూడండి, ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ది బేస్ ఆఫ్. ఇంత ముందు యావరేజ్ వాల్యూను దేని బేస్ చేసుకొని డిఫైన్ చేసామంటే ఒక సర్క్యూట్లో ట్రాన్స్ఫర్ చేయబడిన ఛార్జ్ ఆధారంగా మనం యావరేజ్ వాల్యూను డిఫైన్ చేస్తే ఆర్ఎంఎస్ వాల్యూ మాత్రం ఒక సర్క్యూట్లో డిసిపేట్ అయినటువంటి హీట్ అంటే విడుదలైనటువంటి హీట్ని బేస్ చేసుకొని ఆర్ఎంఎస్ వాల్యూని డిఫైన్ చేస్తాం. సో ఆర్ఎంఎస్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేని ఆధారంగా ఈ ఆర్ఎంఎస్ వాల్యూ డిఫైన్ చేయబడుతుందంటే ఆన్ ద బేస్ ఆఫ్ హీట్ డిసిపేషన్. ఎంత హీట్ డిసిపేట్ అవుతుంది, రైట్, ఎంత హీట్ విడుదలవుతుంది, హీట్ డిసిపేషన్ ఇన్ ఏ సర్క్యూట్లో డిసిపేట్ అయిన హీట్ని బేస్ చేసుకొని ఆర్ఎంఎస్ వాల్యూని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్యూర్ సైనుసాయిడల్కి నెక్స్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి ఆర్ఎంఎస్ వాల్యూస్ ఏంటి? సో ఆర్ఎంఎస్ వాల్యూ VRMS. ప్యూర్ సైనుసాయిడల్కి ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చేసి Vm/√2 అంటే పీక్ వాల్యూని √2తో భాగిస్తే డివైడ్ చేస్తే మనకి ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది ఇక్కడ. మరి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి మాత్రం VRMS Vm/2, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ మాత్రం VRMS Vm/√2. ముందుగా చెప్పినట్టుగానే ప్యూర్ సైనుసాయిడల్కి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు మనం పీక్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సో పీక్ ఫ్యాక్టర్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. దీన్ని మనం ఫ్యాక్టర్ని సాధారణంగా మనం కేతో రిప్రజెంట్ చేస్తాం. సో పీక్ ఫ్యాక్టర్ కాబట్టి కేపీ. సో పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ, సో పీక్ ఫ్యాక్టర్ క్రెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, మరి పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఏంటి? ఆర్ఎంఎస్ వాల్యూకి చూడండి పీక్ వాల్యూకి అంటే ఏ ఫ్యాక్టర్ మధ్య గల రేషియోని మనం పీక్ ఫ్యాక్టర్ అంటే పీక్ వాల్యూకి ఆర్ఎంఎస్ వాల్యూకి మధ్య గల రేషియోనే మనం పీక్ ఫ్యాక్టర్ అంటాం. సో చూడండి పీక్ వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ తీసుకుందాం అనుకోండి, VM/VRMS. ఇది పీక్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా. అదేవిధంగా ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫార్మ్ ఫ్యాక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం? KF ఈజ్ ఈక్వల్ టు చూడండి, పీక్ వాల్యూకి ఆర్ఎంఎస్ వాల్యూకి మధ్య గల రేషియో పీక్ ఫ్యాక్టర్ అయితే రివర్స్గా మనకి చూడండి ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూకి యావరేజ్ వాల్యూకి మధ్య గల రేషియోనే మనం ఏమంటుంటే ఫార్మ్ ఫ్యాక్టర్ అంటాం. సో KF ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ అంటే VRMS/V ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఇక్కడ ప్యూర్ సైనుసాయిడల్ తీసుకుందాం. ప్యూర్ సైనుసాయిడల్ రైట్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఇవి మనకు వేవ్స్, ఏసీ క్వాంటిటీస్. మనకి ఏంటంటే ఏసీ వేవ్స్ మనం తీసుకుందాం, ఏసీ వేవ్స్. నెక్స్ట్ లేదంటే క్వాంటిటీ. సో సింప్లీ క్వాంటిటీ రైట్. ఇక్కడ మనం యావరేజ్ వాల్యూ తీసుకుందాం, నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుందాం, ఆఫ్ పీక్ ఫ్యాక్టర్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు VM/VRMS. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు VRMS/V యావరేజ్. కనుక్కుందాం చూడండి, ప్యూర్ సైనుసాయిడల్కి యావరేజ్ వాల్యూ 2 VM/π.
హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి Vm/π, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి 2Vm/π. మనం ఆల్రెడీ తీసుకున్నాం, ఈ వాల్యూస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చినప్పుడు ప్యూర్ సైనసాయిడల్కి Vm/√2, నెక్స్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి Vm/2, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి Vm/√2. ఇప్పుడు వీటికి ప్యూర్ సైనసాయిడల్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఈ మూడింటికి కూడా మనం పీక్ ఫ్యాక్టర్ని, ఫార్మ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. అప్పుడేమవుతుంది, KP = VRMS ఎంత మనకి Vm/√2. సో Vm/√2 ఏమవుతుంది, ఈ √2 పైకి వెళ్తుంది, Vm క్యాన్సిల్ 1/1/√2. 1/1/√2 అంటే ఈ √2 పైకి వెళ్ళిపోతే దీని వాల్యూ ఎంత, √2 వాల్యూ ఎంత 1.414. సో ప్యూర్ సైనసాయిడల్కి పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే 1.414. మరి హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి పీక్ ఫ్యాక్టర్ అంటే Vm దీని ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటమ్మా Vm/2. సో Vm క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 పైకి షిఫ్ట్ అవుతాయి 2. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క పీక్ వాల్యూ 2. మరి ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి సేమ్ కదా, ఎందుకంటే మీకు ముందు చెప్పినట్టుగా ప్యూర్ సైనసాయిడల్కి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి సేమ్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కాబట్టి KP = Vm/Vm. సో VRMS = Vm/√2 కాబట్టి Vm క్యాన్సిల్ అవుతాయి √2. సో √2 వాల్యూ ఏంటి 1.414. సో చూడండి, ప్యూర్ సైనసాయిడల్కి పీక్ ఫ్యాక్టర్ √2 అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి 2, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి √2. మరి ఇక్కడ మనం ఫార్మ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఫార్మ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే KF = VRMS, ప్యూర్ సైనసాయిడల్కి VRMS ఏంటి Vm/√2 బై Vaverage ఏంటి 2Vm/π. చూడండి, నేను క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లిప్లో చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ చేస్తాను. చూడండి, సో KF ప్యూర్ సైనసాయిడల్కి ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే VRMS/Vaverage అంటే this one RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ Vm/√2 బై 2Vm/π. సో Vm/√2 బై 2Vm/π సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి Vm/√2. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని న్యూమరేటర్ షిఫ్ట్ చేస్తే π/2Vm, Vm గెట్స్ క్యాన్సిల్, π/2√2, దీని వాల్యూ వచ్చేసి 1.11. సో చూడండి, ఇక్కడ ప్యూర్ సైనసాయిడల్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంతంటే చూడండి, ఇది π/2√2, దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 1.11. అదేవిధంగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి మీరు ఫార్మ్ ఫ్యాక్టర్ని ఎవాల్యుయేట్ చేస్తే RMS/యావరేజ్ వాల్యూ Vm/2 బై Vm/π. చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి మనం ఫార్మ్ ఫ్యాక్టర్ అనుకుంటే సో RMS వాల్యూ ఏంటి Vm/2 బై యావరేజ్ వాల్యూ వచ్చేసి Vm/π. సో Vm/2 డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ Vm/πని న్యూమరేటర్ షిఫ్ట్ చేయండి, రివర్స్ అవుతుంది, π/Vm, Vm క్యాన్సిల్, π/2. సో దీన్ని మీరు చేయండి, ఇక్కడ π వాల్యూ మీకు అప్రాక్సిమేట్గా తెలుసు 3.14/2. సో దీన్ని మీరు చేయండి 1.57. సో 1.57. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి మనం ఫార్మ్ ఫ్యాక్టర్ π/2. సో KF హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చేసి KF = π/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.57. ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్యూర్ సైనసాయిడల్కి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఎప్పుడు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా KF = π/2√2, ఇది 1.11. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ సెషన్లో పార్ట్ 1లో మేజర్గా మనం AC క్వాంటిటీస్ యొక్క ఫండమెంటల్స్, మరి పీక్ వాల్యూ, RMS పీక్ టు పీక్ వాల్యూ, ఇన్స్టాంటేనియస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, RMS వాల్యూ, పీక్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ అన్ని కూడా మీరు ఒక షార్ట్ నోట్స్గా రాసుకోండి, సో రివైజ్ చేయండి. సో సెషన్ 2లో మరి RLC సర్క్యూట్స్ యొక్క ఫార్ములాస్ తోటి మీ ముందుకు వస్తాను. సో బెటర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ప్రిపరేషన్ మాత్రం యాక్సలరేట్ చేయండి. సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.